హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే మటన్ పాయ సింపుల్‌గా, బేసిక్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎలా తయారు చేశానో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను కుక్కర్‌లో అయితే చేస్తున్నానండి, తొందరగా ఉడుకుతుందని. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, 2 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. ఇందులో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మసాలాలు ఏం వాడట్లేదండి, ఇదే మసాలా. సో ఇది బాగా కలుపుకుందామండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకుందాం. సో ఇందులో నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకుందామండి. సో ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాయనైతే ఇందులో వేసుకుంటున్నాను. బోన్స్ని కొంచెం నీట్గా కడుక్కోండి. సో బోన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఆ మసాలా అంతా బోన్స్ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఉప్పు అంతా మనకి ఆ బోన్స్ బాగా కలుపుకోవాలి. ఉప్పు యాడ్ చేశాక ముక్కలకి ఉప్పు అంటుకుంటే చాలా బాగుంటుందండి. సో మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. సో చూసారా, సో బాగా ఉడికింది. కొంచెం మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇందులో టొమాటోస్ అయితే వేయడం లేదు, నేను టొమాటోస్ వేయకుండా చేస్తున్నాను. సో అదే విధంగా మనం కారం కూడా యాడ్ చేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్ల. మీకు ఒకవేళ తింటే కొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది అర కేజీకి చేస్తున్నాను, అర కేజీ మటన్కి చేస్తున్నాను. సో కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే, సో ముక్కలకి అంతా చూసారా కారం అనేది మనకి బాగా పట్టుకుంది. సో మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చూపించట్లేదు. మనం లాస్ట్లో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. సఫిషియెంట్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ముక్కలు మునిగే వరకు యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎక్కడైనా అడుగంటుకుంటుందేమో చూసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో టొమాటోస్ వేయట్లేదు కదా, అలాగని చింతపండు కూడా వేయట్లేదు. ఇది బేసిక్గా మనం చేసుకోవచ్చండి, ఈజీ అయిపోతుంది. దీనికి మనం ఒక 7-8 విజిల్స్ అయితే వేయించుకుందాం. సో విజిల్స్ అయిపోయాయి. సో చూద్దాం ఎలా వచ్చిందో. సో ఉడికిపోయింది, ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. కాకపోతే మనకి జ్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీకు జ్యూస్ కావాలంటే ఉంచుకోవచ్చండి, లేదంటే మనం దీన్నే దగ్గర చేసేసుకోవచ్చు. ఇది అయితే నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. సో కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అనేసి పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. కొంచెం దీన్ని దగ్గర చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించేసుకుందామండి, దగ్గర పడిపోతుంది. సో మనకి ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు అయితే చేసేసుకుందాం. ఇది రాగి ముద్దతో చాలా బాగుంటుంది, అలాగే రైస్తో కూడా చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.